ఈ అమ్మాయికి శేఖర్ బాబు నుంచి వివాహం చేయడం మీకు ఇష్టమేనండి? ఇంకా కొంచెం ఇస్తుంటారా? అంటే మీరు కూడా దగ్గర అయితే మీ అమ్మాయి కుడి హస్తాన్ని తీసుకోండి, మీ అబ్బాయి కుడి హస్తాన్ని తీసుకోండి. కలుపు సత్యవతి అను నిన్ను నా భార్యగా స్వీకరించి దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిగి అందును లేని అందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవితకాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. సత్యవతిని నేను శేఖర్ బాబు అను మిమ్ములను నా భర్తనుగా స్వీకరించి దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిగి అందును లేని అందును వ్యాధి అందును ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవితకాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. మంచిదండి, చక్కటి ప్రమాణాలు చేశారు. ఈ సమయంలో మంగళసూత్ర ధారణ, మన దేశ సాంప్రదాయాన్ని అనుసరించి మంగళసూత్ర ధారణ, బంగారు వస్తువులు ఏమంటే తీసుకురావాలి. ఇప్పుడే ఉంగరాలుగా అలా పట్టుకోవాలి, కిందకి పట్టుకోవాలి. ఇంకా ఇలా చూడమ్మా, శేఖర్ వారు చేయించినటువంటి వాగ్దానాలు తమ జీవిత పర్యంతము జ్ఞాపకం ఉంచుకునేలాగా కృప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓ దేవా, వివాహం చేత నీవు ఏకం చేసిన వారిని వేదయిక ఎప్పటికీ విధులకు విరుద్ధమని నేర్పితివి. మరియు క్రీస్తునకు ఆయన సముఖ ఏకత్వను అప్పగించుకున్న క్రీస్తు దానిని ప్రేమించినట్టే శేఖర్ బాబు వాక్య ప్రకారము తన భార్య సత్యవతిని ప్రేమించులాగన నీవు కృప చూపించండి. అలాగే సత్యవతి పరివర్తన తన పెరుగుడికి ప్రియురాలను ఇష్టరాలయ్యండి.
సంపూర్ణ శాంతంతోనూ సుబుద్ధితోనూ సమాధానంతోనూ పరిశుద్ధియు భక్తి గల ఇలాంటిలాగా వెంబడించలాగా ఈ వధువులను కటాక్షించమని ప్రభువైన యేసు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వీరు పరిశుద్ధ వివాహానికి సంబంధించి దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను దాని గురించి బహిరంగంగా తెలియజేసినందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున వీరిని భార్యాభర్తలుగా ప్రకటించున్నాను. దేవుడు జతపరిచిన దాన్ని మనుషుడు వేరు చేయకూడదు. ఆమేన్. వారిని ఐక్యపరిచి పవిత్రపరిచిన ప్రభువైన దేవుడు మిమ్మల్ని పవిత్రపరిచి మీరు శరీరాత్మ విషయం నందు ఆయన సంతోషపరచు మరణ పర్యంతము పరిశుద్ధమైన ప్రేమలో జీవించినట్లు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆశీర్వదిస్తూ ఉన్నాము. ఆమేన్. ఆమేన్. లేచి నిలబడండి. ముందుకు రండి. మీరు వెళ్ళిపోవచ్చు. విశ్వాసంతో బలపరిచి రాజ్యకొరకై సంరక్షించును గాక. ఆమేన్. లేచి సమాధానం తెలియండి. సంఘ సిఆర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారండి. వరకు వివాహ కార్యక్రమం ఘనముగాను అద్భుతముగాను జరిగించిన దాన్ని బట్టి వందనాలు ప్రకటిస్తూ ప్రాముఖ్యమైన సమయంలో బిడ్డలు కూడా సత్యాను అది రాజకుమార్ని ఆశ్రయించు కొంచెం కాలుకి వేసేటప్పుడు బిడ్డలను దీవించి ఆశ్రయించండి. ఇంకా జరగవలసిన కార్యక్రమం అంతట్లో నీ సహాయముని కాపుదల నీ పరిశుద్ధాత్మ కుమ్మరించి నడిపించమని మా ప్రార్థన విజ్ఞాపన ఆలకించమని యేసుక్రీస్తు పుణ్యనామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.
అలాగే బద్దావారిపేట కొప్పర్ గ్రామానికి చెందినటువంటి వడ్లపాటి డేవిడ్ గారి దంపతులను ప్రేమించినటువంటి కుమార్తె సత్యవతికి వారి ఇరువురిని ప్రభువా ఇదిగో సెయింట్ లూక్ లూథరన్ మందిరము పెదమాడపల్లిలో వారిని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో తండ్రి జతపరచడానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయనా మరి సిఆర్ గారు, మా పిసిసి మెంబర్ గారు, సంఘ పెద్దలందరి కొరకు, అలాగే సంఘ కుటుంబాల కొరకు, ఆర్కెస్ట్రా వారి కొరకు, అలాగే నాయనా ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ కొరకు, ఈ యొక్క సంఘ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి బిడ్డను ప్రభు మీరు దీవించండి. ప్రత్యేకించి నూతనంగా జతపరచబడినటువంటి శేఖర్ బాబు సత్యవతి యొక్క దాంపత్యంనైనా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఇరువురు కుటుంబాలకు మేలుకరంగా జరిగించి మహిమ పొందండి. ఆయన భోజన కార్యక్రమాలు కూడా ఈ మంచి వాతావరణంలో ప్రభు బిడ్డలు చక్కగా సంపూర్ణంగా భుజించినైనా ఈ బిడ్డలకు అనుదినము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునే గొప్ప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును భూమి నెరవేరుగాక. ఆర్జన ఆహారం దయచేయము. మహిళా పాదం చేసి వారు క్షమించిన ప్రకారం మా ప్రజలు క్షమించుము. శోధనలో తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరములు నీవే ఉన్నవి. ఆమేన్. మన తండ్రి దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎలా సదాకాలం ఇక్కడ చేరిన మనకు ప్రత్యేకంగా నూతనంగా జతపరచబడినటువంటి శేఖర్ బాబు సత్యవతిను వారి దాంపత్య జీవితాలకి ప్రభు సదా తోడేడు దీవించునుగాక. ఆమేన్. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి
కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండు